ప్రాణనాదం విభుం విశ్వనాదం జగన్నాథనాదం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. అందరికీ నమస్కారం. బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు అలాగే బ్రేక్ఫాస్ట్ షో అభిమానులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. చూస్తూనే శివరాత్రి వచ్చేసిందండి. మొన్నే కదా సంక్రాంతి చేసుకున్నాం. కాలం అంతా చాలా తొందరగా వెళ్ళిపోతుంది. అయితే శివరాత్రి గురించి మనకేం తెలుసు? శివరాత్రి అనగానే ఉపవాసాలు, జాగరణలు, చుట్టాలు ఇవే ఉంటాయి. కానీ మనకి తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. అసలు శివరాత్రి ఎందుకు వచ్చింది? ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది. కానీ ఈ శివరాత్రికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది మనకు తెలియదు కదా. ఇలాంటి విషయాలన్నీ చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారండి. ఇంతకీ ఆ గెస్ట్ ఎవరు అంటే విజయభారతి గారు. ఈవిడ సామాజిక కార్యకర్త, అలాగే ప్రముఖ లాయర్ కూడా. ఆవిడని పిలిచి మనకి తెలియని విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే విజయభారతి గారు. నమస్కారం. బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. అలాగే ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. అమ్మ, మరి ఈ రోజు శివరాత్రి రోజు మీరు మా దగ్గరకు వచ్చారు. అసలు శివరాత్రి అంటే ఏంటి? ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రికి ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రికి తేడా ఏంటి? అసలు మనకి ఎలా అయితే ప్రతిరోజు 4 జాములు ఉంటుందో, ఎలా అయితే ప్రాతः సమయం, మధ్యాహ్న సమయం, ప్రదోష సమయం, అర్ధరాత్రి, ఈ 4 సమయాలు ఎలా 4 జాములు అని అంటాం మనం. అదే విధంగా ఒక్క రోజుకి 4 జాములు ఉన్నట్టుగా సంవత్సరానికి అంతటికి కలిపి ఒక ప్రదోష సమయం ఉంటుంది. ఈ మహాశివరాత్రి ఏదైతే ఉందో అది మహాశివరాత్రి, అది ప్రదోష సమయం. అదే విధంగా ప్రతి నెల వచ్చేటటువంటి ఈ మాస శివరాత్రి వచ్చేసి మాస శివరాత్రి అంటాము. ప్రదోష సమయం నెలకొకసారిది. అదే విధంగా మొత్తం సంవత్సరానికి అంతటికి కలిపి వచ్చేటువంటి ఈ ప్రదోష సమయమే మహాశివరాత్రి. అంటే చాలా మహానిశి అని కూడా అంటారు దీన్ని. మహాశివరాత్రి మహానిశి అని కూడా అంటారు. అంటే సంవత్సరానికి మొత్తానికి కలిపి వచ్చేదాన్ని మహాశివరాత్రి అంటారు. సో ఈ రోజు మన శివరాత్రి స్పెషల్ లోని విజయభారతి గారు ఉన్నారు మనతో పాటు. ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే, ఈరోజు శివరాత్రి స్పెషల్ కదమ్మా. సో నేను అందరి కోసం బొరుగుల ఉప్మా తయారు చేసి చూపెట్టేస్తున్నాను. సో ఈరోజు మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో చేసుకోబోయే రెసిపీ బొరుగుల ఉప్మా. ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించేస్తాను, మీరు చూసి నేర్చేసుకోండి. అమ్మ, మరి బొరుగుల ఉప్మాకు కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి, మొదలు పెట్టేద్దాం. చాలా ఆశ్చర్యం, ఇవాళ శివరాత్రి చక్కరైన వంట చూస్తున్నాం. అసలే దేశమంతా కూడా ఉపవాసంలో ఉంటుంది ఈరోజు. అయితే ఖాళీగా ఉంటారు కాబట్టి మంచి వంట కూడా నేర్చుకుంటారు. అసలు ఉపవాసం అంటే ఏంటమ్మా? ఈరోజు చాలా మంది ఉపవాసం ఉంటారు, అలాగే రాత్రికి జాగరణ కూడా ఉంటారు. ఈ ఉపవాసానికి జాగరణకి ఉన్న విశిష్టత? శివరాత్రి రోజున శివుడికి ప్రాతకాలంలో లేచి చన్నీళ్లతో స్నానం చేసి ఆయనకి 3 రకాలైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. మొట్టమొదటి వచ్చేసి ఉపవాసం, రెండోది వచ్చేసి అభిషేకము, అర్చన, మూడోది వచ్చేసి జాగరణ. ఉపవాసం అని అంటే మామూలుగా ఆధ్యాత్మిక భావంలో చెప్పుకోవాలంటే మనము దగ్గరగా ఉండడం, అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం, దేవునికి దగ్గరగా ఉండడం ఉపవాసం. సో అమ్మ, మనం ఇందులో ఆయిల్ వేసేసాం కదా, ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసేసుకుందాం. అలాగే ఇందులో ఉల్లిపాయలు, అంటే ఈరోజు ఉపవాసం ఉంటారు, సాయంత్రం వాళ్ళు ఉట్టి పళ్ళు మాత్రమే తీసుకుంటారు కదా, అలా కాకుండా ఎనర్జీ కోసం అనేసి నేను బొరుగుల ఉప్మా చేస్తున్నాను అనమాట. సో ఇందులో పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు. సో ఇవి ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము. మనకి బొరుగుల ఉప్మా అంటే వీటిని ఇక్కడ మనకి కొన్ని ప్రాంతాలు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. దీన్ని మురమరాలు అంటారు, మూరీలు అంటారు, చాలా రకాల పేర్లు ఉంటాయి. అయితే ఇవి మనం నానబెట్టాలన్నమాట. అంటే మనం ఇందులో వేసుకోవడానికి ఇలా వేసుకుంటే సరిపోదు కాబట్టి నానబెట్టుకోవాలి.
అందుకని నేను వీటిని నానబెట్టి పెట్టేస్తాను. తర్వాత మనం వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇవి చాలా తొందరగా నానిపోతాయి కాబట్టి సగం కంప్లీట్ చేసి అప్పుడు నేను వేస్తున్నాను. అటు ధాన్యం తిన్నట్టు కాకుండా ఇటు అల్పాహారం స్వీకరించినట్టుగా. సో అవి నానుతూ ఉంటాయి. మనం ఇది వేసేసుకుందాము. ఏమేస్తుంది ఇప్పుడు మీరు? అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇందులోని శనగలు. ఈ శనగలు కాబూలి శనగలు ఇవి ఆల్రెడీ నేను ఉడకపెట్టి వేయించి పెట్టేశాను. ఇవి వేస్తున్నాను. అలాగే పల్లీలు. సో అమ్మ, మనకిప్పుడు ధనియాల పొడి వేసేసుకుందాం ఇందులోని. అంటే ధనియాల పొడి జీర్ణానికి బాగా ఉపయోగపడుతుంది ఈరోజు. అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు, సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే పసుపు చిటికెడు. యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అంటే మనం పొద్దున్న నుంచి చాలా మంది గుళ్ళకి వాటికి వెళ్తూ ఉంటారు. అక్కడ రకరకాల బ్యాక్టీరియా అంతా మనలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇది చేసుకునేటప్పుడు మనం పసుపు వేసుకుంటే పొద్దున్న నుంచి ఉందంతా కూడా పోతుంది. సో మనం ఈరోజు బొరుగుల ఉప్మా చేసుకుంటున్నాము. అమ్మ, మనకి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా. సో ఇప్పుడు ఇందులోని ఇలా ఇవ్వండి, నేను పిండిస్తాను. మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. బొరుగులు ఇందాక నానబెట్టేసి ఉంచాం కదా, అవే మురమురాలు. సో అవన్నీ బాగా పిండి ఇందులో యాడ్ చేసేయాలి. నేను కలిపేస్తూ ఉంటాను, మీరు యాడ్ చేసేయండి. సో అమ్మ, ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. సో శివయ్య వంటింట్లో కూడా తీసుకొచ్చారు చక్కగా తయారు చేసి. నాకు ఒక స్పూన్ ఇచ్చేస్తే నేను తీసేస్తాను. ఇది అక్కడ పెట్టాను. మనం ఏంటంటే సాయంత్రం పూట పళ్ళు మాత్రమే తీసుకుంటుంటాం, లేదా జ్యూస్ లాంటివి ఏవైనా తీసుకుంటుంటాం. కానీ ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే మనకి శనగల్లో చాలా బలం ఉంటుంది. పొద్దున్నుంచి అలసిపోయి ఉంటారు ఉపవాసం చేసి కాబట్టి. అలాగే రాత్రికి జాగరణ కూడా చేయడానికి వాళ్ళకి ఓపిక ఉండాలి కాబట్టి నేను ఇది ప్రిపేర్ చేశాను. అంతేలేండి, ఎవరైతే జాగరణ చేసి భోజనం మాత్రం స్వీకరించాలనుకున్న వాళ్ళకి ఈ విధమైనటువంటి అత్యల్పాహారం, అంటే అన్నము కాదు, అన్నం తినకూడదు అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇవి లేదా అటుకులు ఇలాంటివి వేస్ట్ చేసుకోవచ్చు. స్పూన్ దీనికి మనం పైనుంచి గార్నిష్ చేసేసుకుందాం. సో ఒక స్పూన్ కాదు, ఇది కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము. కొబ్బరి మనకి హెల్త్కి చాలా మంచిది. అలాగే కొబ్బరి తింటే జుట్టు కూడా బాగా వస్తుంది, బాగా ఒత్తుగా. అలాగే నిమ్మరసం, రుచిగా ఉండాలి కదా, ఇంకొంచెం పులుపు యాడ్ అవుతుంది. అలాగే కొత్తిమీర వేసేస్తున్నాను. వాళ్ళ రేపు చెప్తున్నారు కదా థైరాయిడ్ తగ్గాలంటే కొత్తిమీర బాగా వాడాలి. థైరాయిడ్ ప్రాబ్లం పెరిగిపోయింది కదా. చూసారు కదండి, బొరుగుల ఉప్మా రెడీ అయిపోయింది. ఇది మేము టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బొరుగుల ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: మురుమురాలు 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, పసుపు చిటికెడు, రోస్ట్ చేసిన కాబూలి శనగలు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు,
నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, వేయించిన పల్లీలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, ధనియా పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. బొరుగుల ఉప్మా తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్లో బొరుగులను నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం వేగగానే అల్లం వెల్లుల్లి, కాబూలి శనగలు, పల్లీలు వేసి మరి కాస్త వేయించుకొని ధనియా పొడి, ఉప్పు, పసుపు వేసి ఒకసారి కలుపుకొని నానబెట్టుకున్న బొరుగులను వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొబ్బరి తురుము, నిమ్మరసం, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బొరుగుల ఉప్మా రెడీ. చూసారు కదండి బొరుగుల ఉప్మాకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం. ఇప్పుడు ఇది ఎలా ఉందో మేము టేస్ట్ చేసి చెప్పేస్తాము. సో అమ్మ స్పూన్, అలాగే మీకు కూడా ఒక స్పూన్. చాలా రుచికరమైన పదార్థం తయారు చేశారు. చాలా మంచి పదార్థాలు అందులో ఉపయోగించారు. మంచి వాసన కూడా వస్తుంది. కానీ సర్వమంగళుడైనటువంటి శివుని శివరాత్రి రోజు నేను ఉపవాసం ఉన్నానమ్మా. అందువల్ల మీరు రుచి చూసి చెప్పండి. ఇది మనం శివుడికే చేసాం కదా, శివుడి ప్రసాదం లాగే ఇది. సో ఇది ఎలా ఉందో నేను చెప్పేస్తాను. చాలా రుచిగా ఉందమ్మా. మనం ఆకున నిమ్మరసం వేసాం, అలాగే కొబ్బరి పొడి, అందులో వేసిన కాబూలి శనగలు, ఇదంతా కలిసి మురుమురాలతో చేసుకుంటే అద్భుతంగా ఉంది. మీరు తప్పకుండా మా ఇంట్లో చేసుకుంటారు. చూసారు కదండి, అల్పాహారంలో నేను తయారు చేసిన బొరుగుల ఉప్మా. సాయంత్రంకి మీరు ఉపవాసం చేసి అలసిపోతారు కాబట్టి ఇది ప్రిపేర్ చేశాను. ఇది తినగానే ఎనర్జీ మీరు పొద్దున్న నుంచి లేనిదంతా కూడా సాయంత్రంకి వచ్చేస్తుంది. సో ఈరోజు సాయంత్రం తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ అమృతాహారంలో మనం చేసుకోబోయే రెసిపీ. ఈరోజు శివరాత్రి కాబట్టి స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేం రెసిపీ అంటే ఆపిల్ గులాబ్ జామ్. అది ఎలా తయారు చేయాలో చూపించేస్తాను, మీరు వచ్చేసి నేర్చేసుకోండి. సో అమ్మ, మనకి ఆపిల్ గులాబ్ జామ్ కి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి. మనకి గులాబ్ జామ్ అంటే డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ముందు మనం ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ హీట్ చేసేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిపోతుంది. అలాగే మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి గులాబ్ జామ్కి. సో ఈ షుగర్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ పాకం మరుగుతూ ఉంటుంది, అలాగే మనకి ఇక్కడ నూనె కూడా మరుగుతూ ఉంటుంది. ఈ లోపు నేను మన గులాబ్ జామ్ రెడీ చేసేసుకుంటాను. అయితే యాపిల్ గులాబ్ జామ్ కాబట్టి యాపిల్ని పేస్ట్ చేసేసుకున్నాను. సో యాపిల్ ప్యూరీ వేసేస్తున్నాను ఫస్ట్. అలాగే పచ్చికోవా. నేను షుగర్ వాడట్లేదు, అంటే చక్కెర ఎందుకు అనేసి పచ్చికోవా వేసేస్తున్నాను. సో ఇది స్పూన్తో మొత్తం వేసేస్తారా? అంటే మనకి స్వీట్నెస్ మనం ఎంతవరకు స్వీట్ తినగలమో దాన్ని బట్టి వేసేసుకుందాం. మీరు వేసిన యాపిల్ పండుకి సరిపోతుందా మొత్తం? అలాగే ఇప్పుడు ఇందులో మైదా పిండి. సో ముందు మనం ఇది కలిపేసుకొని తర్వాత పిండి ఇంకెంత వరకు పడుతుందో చూసి వేసుకుందాం. అది ఒకసారి కలిపేసేయండి. అక్కడ యాలకుల పొడి, అంటే మనకి ఆ ఫ్లేవర్ రావడం కోసం. ఇది వేస్తే ఏంటంటే వెంటనే మనకి ఆ స్వీట్ అరోమా అనేది వచ్చేస్తుంది. సో అమ్మ, ఇక్కడ పిండి కలిపి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న గులాబ్ జామ్స్ లాగా చేసి ఇందులో ఫ్రై చేసుకోవాలి. అయితే మనకి ఆయిల్ హీట్ అవ్వడానికి ఇంకా కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఒక ప్లేట్ తెచ్చుకొని అందులో మన గులాబ్ జామ్స్ పెట్టి రెడీ చేసేసుకుంటాను.
మరి ఇక్కడ మనకి గులాబ్ జామ్స్ రెడీగా చేసి పెట్టేశాను. అలాగే పాకం కూడా దగ్గర పడుతుంది. సో ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఈ గులాబ్ జామ్స్ అన్నిటిని ఇందులో వేసి డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో ఇవి ఇలాగే వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని మన పాకంలో వేసి రెడీగా పెట్టేసుకుంటాను. సో అమ్మ మనకి ఇక్కడ ఇవి రెండు వైపులా బాగా అయిపోయాయి. ఆల్రెడీ నేను కొన్ని గులాబ్ జామ్స్ డీప్ ఫ్రై చేసేసి పాకంలో వేసేసుకున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం. సో మన గులాబ్ జామ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు అవన్నీ పాకంలో బాగా కలిసిపోతే అవి పాకం అంతా పీల్ చేసుకుంటే మన యాపిల్ గులాబ్ జామ్ రెడీ అయిపోయినట్టే. సో అమ్మ మనకి ఇవి పాకంలో బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన యాపిల్ గులాబ్ జామ్ రెడీ అయిపోయినట్టే. సో నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాను. తినకపోయినా నేను తీసిస్తాను. మనం ఇందులో పంచదార వేసుకోలేదు, పచ్చి కోవా వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అదిరిపోతుంది. సో ఇది నేను పట్టుకుంటాను, మీరు అది తీసేయండి. సో అమ్మ మన యాపిల్ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. చూసారు కదండి యాపిల్ గులాబ్ జామ్. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. యాపిల్ గులాబ్ జామ్ కి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 1, మైదా 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, చక్కెర 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పచ్చి కోవా 1 కప్పు. యాపిల్ గులాబ్ జామ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి. మరొక పాన్ లో పంచదార వేసి సరిపడా నీళ్లు పోసుకొని కాస్త పాకం వచ్చాక యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఒక బౌల్ లో యాపిల్ ప్యూరీ, పచ్చి కోవా, మైదా వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని డీప్ ఫ్రై చేసుకొని పంచదార పాకంలో వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన యాపిల్ గులాబ్ జామ్ రెడీ. చూసారు కదండి మన యాపిల్ గులాబ్ జామ్ ని ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. సో అమ్మ మీకు శివరాత్రి, కానీ నేను మాత్రం ఇది దేవుడికి పెట్టిన ప్రసాదంలో తీసుకుంటున్నాను. శివారాధన చేసి బ్రహ్మ పూర్ణ సిద్ధిని పొందాడు. ఇంద్రుడు అమోఘమైన వజ్రాయుధాన్ని పొందాడు. కుబేరుడు ధనాధిపతి అయ్యాడు. మనందరం కూడా శివారాధన చేసి ఆ శివుని యొక్క కృపకి పాత్రలో అవుతాం. మన గులాబ్ జామ్ మాత్రం అదిరిపోయిందమ్మా. మనం కోవాతో చేసుకున్నాము, అలాగే ఇందులో ఆపిల్ కూడా యాడ్ చేస్తాము. ఎప్పుడు గులాబ్ జామ్ పిండితోనే చేసుకుంటాం, కానీ ఇలా చేసుకుంటే గులాబ్ జామ్ ఇంత అద్భుతంగా వస్తుందని ఇప్పుడే నాకు తెలిసింది. సో ఈరోజు రాత్రికి ఇది చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి మీరు కూడా తినేయండి, అద్భుతంగా ఉంది. చూసారు కదండి అమృతాహారంలో నేను తయారు చేసిన ఆపిల్ గులాబ్ జామ్. ఒకవేళ ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షోని మీరు మిస్ అయినా లేదు మళ్ళీ చూడాలి అనుకుంటే www.facebook.com/etvabhiruchi లేదా www.youtube.com/etvabhiruchi లో కూడా చూడొచ్చు. ఏ వీడియోని మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారు కదండి ఇది ఇవాల్టి మన శివరాత్రి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ షో. 2 రెసిపీస్ చేశాం కదా, రాత్రికి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసేయండి. అలాగే రేపు ఇంకో మంచి 2 రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. అభిరుచి, ఇది రుచుల సంగమం. వేల కొద్ది వంటలు, లక్షల కొద్ది రుచులు.
తో జీవితం మరింత రుచి. వంట చూస్తూ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేస్తూ వంట చేద్దాం. అభిరుచి మిస్ అయ్యారంటే యు ఆర్ గోయింగ్ టు మిస్ సంథింగ్. ఎనీ టైమ్ 24 hours మీరు చూడగలిగే సౌత్ ఇండియాస్ ఫస్ట్ తెలుగు కుకరీ ఛానల్ ఈటీవీ అభిరుచి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.